బంధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చాసక్త భక్తౌఘరక్షీ నివసతు హృదయే మే స్వాంఘ్రిభక్తిం వితన్వన్ కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, వేదవేద్యుడు, పురాణ పురుషోత్తముడు, కోరిన వరాలు ఇచ్చేటువంటి ఆ శ్రీనివాస ప్రభు యొక్క దివ్య గరుడ సేవా మహోత్సవాన్ని తిరుమల నుండి ఎస్వీబీసీ ఛానల్ ద్వారా మనందరం కూడా ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తూ ఉన్నాం. పరమ పవిత్రమైనటువంటి ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ, జగద్గురువైనటువంటి కృష్ణ పరమాత్మ మనకు బోధించినటువంటి భగవద్గీత తత్వాన్ని, వేదవ్యాసుని వైశిష్ట్యాన్ని ఇప్పటి వరకు మనం తెలుసుకొని ఆ అంతరార్థాన్ని అర్థం చేసుకున్నటువంటి హృదయంతో ఆ శ్రీవారి యొక్క వైభవాన్ని వీక్షిస్తూ భక్తి యోగంలోకి మనం అందరం కూడా ప్రవేశిస్తూ వేదవ్యాసుడు చూపినటువంటి కర్మ భక్తి జ్ఞాన మార్గాలలో పరమాత్మ తత్వాన్ని పరిపూర్ణంగా అవగతం చేసుకొని అర్థం చేసుకొని ఆయన వైభవాన్ని ఆస్వాదిస్తూ ఆయన తత్వంలో మనం కూడా నిండి నిబిడీకృతమై ఆ యొక్క పరమాత్మ యొక్క సేవ నిరంతరం చేసుకునే విధంగా మన జన్మ చరితార్థమవ్వాలనేటువంటి ఒక మనస్పూర్వకమైనటువంటి కాంక్షతో శ్రీవారి గరుడోత్సవాన్ని తిరుమాడావీధులలో 4 మాడావీధులలో వైభవంగా జరగబోతున్నటువంటి శ్రీవారి పున్నమి గరుడ సేవా మహోత్సవాన్ని మనం ఇప్పుడు తిలకించబోతాం. భక్త మహాశైలారా, ఈ రోజుకు ఉన్నటువంటి పవిత్రత చాలా విశిష్టమైనటువంటి, ఎంతో చెప్పుకోదగ్గటువంటి, ఎంతగా చెప్పినా తరగనటువంటి విశిష్టత కలిగినటువంటి రోజు ఈ యొక్క గరుడ సేవ. ఈ శుభ సందర్భంలో ఆషాఢ పూర్ణిమ శుభ సందర్భంగా జరిగేటువంటి గరుడ సేవలో ఈరోజు ఆషాఢ పూర్ణిమ రోజు జగద్గురు అయినటువంటి పరమాత్మను గరుడ వాహనాధీశుడిగా వీక్షిస్తూ అనేక పాపములు పోగొట్టుకొని అనేక రకాలైనటువంటి కష్టాలను మనం తొలగించుకునేటువంటి ఒక గొప్ప మహద్భాగ్యం శ్రీవారి గరుడ సేవలో ఆయనని దర్శించటమే. భక్త మహాశైలారా, నిండు మనస్సుతో పరిపూర్ణమైనటువంటి హృదయంతో స్వామివారికి మనోవాక్కాయ కర్మలు 3 కూడా, అంటే మన మానసికంగా పరమాత్మ యొక్క దివ్యమంగళ రూపాన్ని, ఆ మలయప్ప యొక్క దివ్యమంగళ రూపాన్ని మీ మనస్సులో ధ్యానించండి. మీ వాక్కులో గోవింద గోవింద అనేటువంటి నామాన్ని ఈ గంటపాటు నిర్విరామంగా చక్కగా ఆ వాహన సేవలో ఉన్నటువంటి స్వామిని ఆ అలంకారాలను వీక్షిస్తూ ఆ నిండు హృదయంతో స్వామిని నింపుకొని ఉన్నటువంటి హృదయంతో మన వాక్ సేవ గోవింద గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద అనేటువంటి ఆ స్వామి నామాలను జపించండి. అలాగే 2 చేతులతో ఆ శ్రీవారికి నమస్కారం చేయండి. అది కాయికమైనటువంటి సేవ. మానసిక, కాయిక, వాచిక 3 రకాలైనటువంటి ఈ యొక్క సేవల ద్వారా మనస్సులో పరమాత్మ తత్వాన్ని నింపుకొనడం ద్వారా, వాక్కులో పరమాత్మ నామాన్ని జపించడం ద్వారా, శరీరముతో పరమాత్మకు నమస్కారం చేయటం ద్వారా ఈ 3 త్రికరణ శుద్ధిగా ఎవరైతే పరమాత్మని ధ్యానిస్తారో, నమస్కరిస్తారో, స్తుతిస్తారో వారికి ఆ పరమాత్మ అనుగ్రహం తప్పక కలుగుతుంది. శ్రీవారి గరుడ సేవని వైభవంగా వీక్షిస్తూ ముందుకు సాగుదాం. ఆ కళ్యాణ గుణాకరుడు, పరమభక్త పరాయణుడు చెప్తున్నారు భగవద్ రామానుజులు, అఖిల భువన జన్మస్తేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే. ఆయనని శరణు వేడినటువంటి ప్రతి ఒక్కరిని కూడా రక్షించటానికి బద్ధదీక్షుడైనటువంటి పరమాత్మట. అలాంటి ఉపమానం
శ్రీ వెంకటేశ్వరుడికి మాత్రమే సాధ్యమైనది. ఆయనట సుందరరాజసూరి ఉత్తమ బ్రహ్మ విద్య అనేటువంటి గ్రంథంలో పరమాత్మ గురించి ఉదహరిస్తూ అదృశ్యత్వాది సకల గుణాలు కలిగినటువంటి అదృశ్యత్వాది గుణ విశిష్టస్య అంతర బ్రహ్మమూర్తేః బ్రహ్మరుద్రాదిభిరపి ఉపాసితుమశక్యత్వాత్ తమౌపనిషదం వేషం విహాయ సర్వేషాం ఉపాసనయోగ్యతయా అర్చారూపేణ అవతరతః శ్రీమన్నారాయణః వెంకటేశరూపేణ అని అన్నారు. వాటి వైశిష్ట్యం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం. ఆ స్వామివారి సేవలో తరిద్దాం. గరుడని నీవెక్కినను కిటుగరుడని నీవెక్కినను పటపటదే కొలుబ గణపగిలే 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 కిటుగరుడని నీవెక్కినను కిటుగరుడని నీవెక్కినను ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక చబుకు చేసినను ఎగసిన గరుడని ఏపున ఖాయని జిగిదొలక చబుకు చేసినను నిగమాంతంబులు నిగమ సంఘములు నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడగే నిగమాంతంబులు నిగమ సంఘములు గగనము జగములు గడగడవడగే ఇటుగరుడని నీవెక్కినను పటపటదే కొలుబ గణపగిలే ఇటుగరుడని నీవెక్కినను ఇటుగరుడని నీవెక్కినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను బిరుసుగ గరుడని పేరెము దోలుచు బెరసి నీవు కోపించినను సరుసనఖిలములు జర్జరితములై సరుసనఖిలములు జర్జరితములై తిరుపునలుగడ దిరదిరదిరిగే సరుసనఖిలములు జర్జరితములై తిరుపునలుగడ దిరదిరదిరిగే ఇటుగరుడని నీవెక్కినను పటపటదే కొలుబ గణపగిలే ఇటుగరుడని నీవెక్కినను ఇటుగరుడని నీవెక్కినను పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు పల్లించిన నీ పసిడి గరుడని కెల్లున నీవెక్కినయపుడు ఝల్లని రాక్షస సమితి నీ మహిమ ఝల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఝల్లని రాక్షస సమితి నీ మహిమ వెళ్ళి మునుగుదురు వెంకటరమణ ఇటుగరుడని నీవెక్కినను పటపటదే కొలుబ గణపగిలే ఇటుగరుడని నీవెక్కినను పటపటదే కొలుబ గణపగిలే ఇటుగరుడని నీవెక్కినను ఇటుగరుడని నీవెక్కినను ఇటుగరుడని నీవెక్కినను ఇటుగరుడని నీవెక్కినను. ఓం నమో వెంకటేశాయ. ఆ యొక్క పరమాత్మ అనగానే ప్రతి ఒక్కరి యందు
ప్రతి ఒక్కరి శరీరమందు మన యొక్క పలుకుగా, మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట, మనం చేసేటువంటి ప్రతి ఒక్క చేష్ట, మనం అనుభవించేటువంటి అనేక రకాలైనటువంటి సుఖదుఖాది భావాలు, వీటన్నిటి యొక్క ప్రధానమైనటువంటి వాటి అన్నిటి అనుభవాలకు మనకి ప్రధానమైనటువంటి విషయం ఏమిటి అనంటే మనలోని జ్ఞానము. మనకి ఉన్నటువంటి వివేచనా జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే ఇది శరీరమని, ఇది ప్రపంచమని, ఇది తల్లి అని, తండ్రి అని, తమ్ముడు అని, అక్క అని అనేటువంటి విభాగాలను ఈ జ్ఞానము ద్వారా చేస్తూ ఉన్నాం. ఆ జ్ఞానం అనేటువంటిది ఎక్కడ నుండి మనిషికి ఉత్పన్నమవుతున్నది అని చెప్పి మనిషి ఆలోచించుకున్నట్లయితే మొట్టమొదటటువంటి జ్ఞానము మనకి చిన్నపిల్లవాడికి తల్లిని చూపి ఈమె తల్లి అని చెప్పిన తర్వాత ఆ పిల్లవాడు ఏ జ్ఞానంతో అయితే గ్రహిస్తున్నాడు ఆ జ్ఞాన స్వరూపుడు పరమాత్మ అని చెప్పి స్పష్టంగా ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పి బ్రహ్మ పదార్థాన్ని ఉపనిషత్తులలో వర్ణించటం జరిగింది. ఆ పరమాత్మ సకల కళ్యాణ గుణాకరుడు, అపహత పాప్మత్వ అనవధిక కృపాలుత్వాది సకల కళ్యాణ గుణాకరుడుట పరమాత్మ. అనగా ఎటువంటి తప్పులనైనా క్షమించి నిజమైనటువంటి జ్ఞానాన్ని ఎవరికైనా సరే అందించగలిగేటువంటి ఒక దివ్య శక్తి సంపన్నుడు పరమాత్మ. ఆ పరమాత్మను గరుడ వాహనంపై వీక్షించటం, ఎన్నో రకాలైనటువంటి వాహన సేవలు ఉన్నప్పటికీ గరుత్మంతుడిపై పరమాత్మను దర్శించటం అనేటువంటిది మిక్కిలి అత్యంత విశిష్టమైనటువంటి విషయంగా ఆగమ శాస్త్రం పేర్కొంటూ ఉన్నది. మరి ఆ పరమాత్మ యొక్క గొప్పతనం ఏమిటి ఆయనది మనం అర్థం చేసుకున్నట్లయితే చెప్తున్నాడు. సుందరరాజసూరి అనేటువంటి మహానుభావుడు, వైఖానస శ్రేష్ఠుడు, ఏ దివ్యాగమాన్ని అనుసరించి ఈ యొక్క శ్రీవారికి నిత్య కైంకర్యములన్నీ కూడా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారో ఆ దివ్యాగమంలో ఉత్తముడైనటువంటి గురువైనటువంటి సుందరరాజసూరి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. పరమాత్మట అదృశ్యత్వాది గుణ విశిష్టుడు, కనపడడు మామూలుగా. ఆయన నిరాకారుడు, సర్వవ్యాపకుడు. ఈ సృష్టి మొత్తము కూడా పరమాత్మతత్వం వ్యాపించి ఉన్నది. ప్రతినిత్యము భగవద్గీతలో వినేటువంటి జ్ఞానాన్ని అందిపుచ్చుకున్నటువంటి వారందరికీ కూడా ఈ విషయం గోచరం అవుతూనే ఉంటుంది. సమస్తముగా ఈ ప్రపంచమంతటా పరమాత్మతత్వము నిరాకారముగా వ్యాపించి ఉన్నది. ఎలా అనంటే క్షీరే సర్పి, తిలే తైలం, పుష్పే గంధ, ఫలే రస, కాష్టే అగ్నిరివా అంటున్నారు. ఒక పాలుని మనం చూసినట్లయితే ఆ పాలలో నెయ్యి ఖచ్చితంగా అందులో ఉన్నది. ఎప్పుడు ఆ నెయ్యి మనకి దర్శనమిస్తుంది అని అంటే ఆ పాలు మొత్తం నెయ్యి వ్యాపించి ఉన్నప్పటికీ పాలని చూసిన వెంటనే మనకి నెయ్యి కనిపించదు. అందుకే ప్రహ్లాదుడు అంటున్నాడు, ఇందుగలడు అందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతకి చూడ అందందే కలడు దానవాగ్రని వింటే. అనగా ఎందెందు వెతకి చూడ, మనం వెతికి చూస్తున్నామా అని మనం ఆలోచించుకోవాలి. సర్వత్రా పరమాత్మ ఉన్నాడు అని చెప్పి ఉపనిషత్తులు, భగవద్గీత లాంటి గొప్ప గ్రంథాలు మనకి బోధిస్తూ ఉన్నా మనము వెతకి చూడడం అనేటువంటి కర్మ మనం చేయడం లేదు గనక మనం ఒక్కచోట మాత్రమే పరమాత్మను దర్శిస్తూ ఉన్నాం. అటువంటి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ పాలలో వెన్నవలే అందులో ఉన్నప్పటికీ ఆ పాలను తోడుపెట్టి కాచి తోడుపెట్టి వెన్న తీసినప్పుడు మాత్రమే ఆ విషయం అర్థమవుతున్నట్టుగా సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మను మనం అర్థం చేసుకోవాలి అని అంటే మొట్టమొదట ఆ తత్వంపై మనం చింతన చెయ్యాలి, వెతకి తరచి చూడాలి. ఆ తత్వం ఏ రకమైనది, మనకి దుర్లభంగా ఉన్నది. ఉపనిషత్తుల్లో చెప్తున్నటువంటి జ్ఞానంలో పరమాత్మను దర్శించటానికి, నిరాకారుడిగా సర్వవ్యాపకుడిగా పరమాత్మను భావించటానికి మనకి కష్టసాధ్యమైనది. అలాంటి సందర్భంలో
పరమాత్మ అనుకున్నట్ట తమ ఔపనిషదం వేషం విహాయ, ఆ ఉపనిషత్తుల్లో నేను ఏదైతే ప్రతిపాదింపబడ్డానో ఆ బ్రహ్మతత్వాన్ని, ఆ రూపాన్ని విడిచి సర్వేషాం ఉపాసన యోగ్యతయా అర్చారూపేణ అవతరత శ్రీనివాస. అందరూ కూడా పరమాత్మ తత్వాన్ని ఒకచోట దర్శించగలిగే విధంగా సులభంగా మోక్షాన్ని ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించటం కోసం ఆ యొక్క ఉపనిషత్తత్వంలో చెప్పబడ్డటువంటి నిరాకార సర్వవ్యాపక తత్వాన్ని పరమాత్మయే మానవులపై పరమాత్మకున్నటువంటి భక్తులపై, ప్రపన్నులపై, శరణార్థులపై పరమాత్మకున్నటువంటి అవ్యాజమైనటువంటి కృపచేత ఆ యొక్క నిరాకార సర్వవ్యాపక తత్వము నుండి అర్చారూపంలో మనందరి యొక్క ఉపాసన కొరకు, అంటే మనం చూపించేటువంటి భక్తి ప్రపత్తులను స్వీకరించుట కొరకు ఆ పరమాత్మ అర్చారూపంలో అవతరిస్తారు అని చెప్పి గొప్ప పండితులు, ఋషులు, ద్రష్టలు, మహర్షులు, భృగు, మరీచి, అత్రి, కశ్యపులనేటువంటి నలుగురు మహర్షులు చక్కగా ఆ తత్వాన్ని దర్శించిన వారై ఆ పరమాత్మ సాకారుడుగా ఇలవైకుంఠంలో వెలసి సమస్త ప్రాణులను కూడా తను మోక్షాన్ని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యాన్ని ఆ పరమాత్మ కలిగి ఉన్నాడు గనక సమస్త ప్రాణులను కూడా అనుగ్రహించుటకు ఆ పరమాత్మ అర్చారూపంలో దిగివచ్చి మనల్ని అందరినీ కూడా కరుణిస్తున్నాడు అని చెప్పి ఆగమ శాస్త్రం చెబుతూ ఉన్నది. వేదవ్యాస మహర్షి పరమాత్మ యొక్క వైభవాన్ని ఎంతగా వివరించారో భాగవతంలో మనకి తెలుసు. ఆ లీలలు, ఆ కృష్ణ పరమాత్మ యొక్క తత్వము కరషతి చిత్తమితి కృష్ణ. మన యొక్క మనస్సు ఆ కృష్ణ పరమాత్మ గురించి ఆలోచిస్తే అక్కడే నిలిచిపోతుంది. అంతటి దివ్య శక్తి సంపన్నుడు, మోహనాకారుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ యొక్క లీలా వైభవాన్ని వ్యాస మహర్షి ఎంత గొప్పగా ఆ భాగవతంలోని సంస్కృత శ్లోకాలలో వివరించినటువంటి ఆ గొప్ప తత్వాన్ని మనమందరం కూడా అర్థం చేసుకోవాలి. పురాణాలన్నీ కూడా ఎట్టి పరిస్థితులలో కథలలా కనిపిస్తున్నప్పటికీ ఆ కథలలో ఉన్నటువంటి తాత్పర్యాన్ని ఏ క్షణమైతే మనం గుర్తిస్తామో నిజమైనటువంటి సర్వవ్యాపక భగవత్తత్వాన్ని మనం వెంటనే దర్శించవచ్చు. ఆ యొక్క పరమాత్మ యొక్క లీలా వైభవాన్ని మనం గుర్తించవచ్చు. అర్చారూపమనేటువంటిది పరమాత్మ యొక్క గొప్ప రూపాలలో పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి 5 విధాలైనటువంటి రూపాలలో పరమాత్మ ఉంటారట. పరతత్వం అనేది నిరాకారము సర్వవ్యాపకంగా ఉండేదైతే వ్యూహ విభవ అంతర్యామి అర్చా స్వరూపాలన్నీ కూడా వివరంగా శాస్త్రాలలో చెప్పబడ్డాయి. అటువంటి రూపాలలో అర్చాస్వరూపంగా వెంకటేశ్వరుణ్ణి గరుడ వాహనంపై వీక్షిస్తూ ఆ స్వామి యొక్క సేవలో మనందరం కూడా తరిస్తూ ఉన్నాం. అలానే ముందుకు సాగుదాం.
అన్నమాచార్యుల వారి కీర్తన ఎంత చక్కగా ఆయన అన్నమాచార్యుల వారు పరమ భక్తాగ్రేసరులు వారు అంటున్నటువంటి మాటలను మనం అర్థం చేసుకున్నా ఆ పరమాత్మతత్వం మనకి వెనువెంటనే బోధపడుతున్నది. అనురేణు పరిపూర్ణమైన రూపము అది. అనోరణీయాన్ మహతో మహీయాన్ ఆత్మాగుహాయాన్ నిహితోస్య జంతో అని చెప్పి వేదవాక్యము. అణువు యందు అత్యంత పెద్దదైనటువంటి మహత్తు యందు, ఈ ప్రపంచంలో ఏది పెద్దదో దాని యందు, ఏది అత్యంత సూక్ష్మమైనటువంటి అణువో దాని యందు కూడా పరమాత్మ ఆ రూపముగాను ఉన్నాడు, అత్యంత పెద్దదైనటువంటి రూపంగా కూడా ఆ పరమాత్మే ఉన్నట్ట. ఏది ఆ రూపము అనంటే అంజనాద్రి మీది రూపము. ఈ వెంకటేశ్వరుడి యొక్క తత్వమే అణువు మొదలు ఆకాశము వరకు వ్యాపించి ఉన్నది. ఆ తత్వాన్ని ఇక్కడ మనం దర్శిస్తూ ఉన్నాము అని చెప్పి పరమాత్మ చెప్తూ ఉన్నారు. ఆ అన్నమాచార్యుల వారు పరమాత్మ గురించి చెప్తూ ఉన్నారు. ఇక చెప్తూ ఉన్నారు, వేదాంతవేత్తలెల్ల వెతికేటి రూపము. ఇంత పెద్ద వేదాంత శాస్త్రజ్ఞులందరూ కూడా ఏమిటి ఈ బ్రహ్మతత్వము అని చెప్పి వెతుకుతూ ఉన్నారు. ఆ బ్రహ్మతత్వము ఇక్కడే అంజనాద్రిపై వెంకటాచల పర్వతంపై ఆ వెంకటేశ్వరుడి యొక్క దివ్యమంగళ విగ్రహ రూపంగా నెలకొన్నదయ్యా. అదియే ఇక్కడికి వచ్చి ఆ పాదసేవ, ఆ స్వామివారికి నమస్కరించి, ఆ స్వామివారి ఆలయానికి ప్రదక్షిణం చేసి పుష్కరిణి స్నానమాచరించి పరమాత్మను దర్శించిన ఎడల వేదాంత శాస్త్రజ్ఞులు ఎతుకుతున్నటువంటి పరబ్రహ్మ తత్వాన్ని నీవు దర్శించినటువంటి ఫలితాన్ని తప్పక అది అనుగ్రహిస్తుంది అని చెప్పి ఆ అన్నమాచార్యులు వారు వర్ణించారు కదా. ఎంతటి వైశిష్ట్యము! ఎందుకు ఇంత తత్వము ఆ శ్రీహరికి లభించింది? స్వయం వ్యక్తము. క్రీడాచలమనేటువంటి వైకుంఠములో ఉన్నటువంటి ఒక పర్వతము స్వామివారికి అక్కడ చక్కగా ఉద్యానవన విహారము వలె ఆ క్రీడాచలము అక్కడ ఉంటుందిట. భూలోకములన మానవులను అనుగ్రహించటానికి అర్చారూపంలో నేను అవతరిస్తాను, ఈ భూలోకంలోకి విచ్చేసి నేను ప్రజలందరికీ కూడా ఉత్తమమైనటువంటి మోక్షం అనేటువంటి వైశిష్ట్యాన్ని, ఆ మోక్షం యొక్క రుచిని, ఆ మోక్షానందాన్ని కలిగించటానికి నేను భూలోకంలోకి అవతరిస్తూ ఉన్నాను. అక్కడ నేను నివాసం ఉండటానికి ఈ క్రీడాచల పర్వతాన్ని చక్కగా ఆ భూమిపైకి తీసుకువెళ్ళు అని చెప్పి గరుత్మంతుణ్ణి ఆదేశిస్తే ఆ గరుత్మంతుడు క్రీడాచల పర్వతాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పి ఇది దివ్యమైనటువంటిది. ఈ యొక్క తిరుమల క్షేత్రము ఏ కొండ అయితే ఈ తిరుమల ఎన్నో గొప్ప విశిష్టతలు కలిగినటువంటి ఎంతోమంది తపఃపుంగవులు, మహర్షులు, మహనీయులు, పరమ భక్తాగ్రేసరులు, వేదాంతులు ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఆ తత్వము ముందు నిలబడి ఆ సగుణ బ్రహ్మోపాసన చేసి ఆ తత్వాన్ని పరిపూర్ణంగా అవగతం చేసుకొని శాశ్వతమైన నిత్యానంద అమృత రసపానవత్ సర్వదా తృప్తికరం అనబడేటువంటి నిత్యము కూడా అమృత సేవనము చేస్తూ ఉంటే కలిగేటువంటి సర్వదా తృప్తికరం, భూత భవిష్యత్ వర్తమానములనేటువంటి కాలాపేక్ష లేక నిత్యానందమును కలిగించేటువంటి ఆ తత్వాన్ని ఆనందింపజేస్తారు. జీవన్ముక్తి లభిస్తున్నది. ఆ భక్తులు ఆ యొక్క పరమాత్మపై ఉంచినటువంటి ఆ భావన విశేషం చేత ఆ స్వామిని దర్శించిన వెంటనే కలిగేటువంటి ఆ దివ్యానుభూతి ఒక్క క్షణం ముక్తులమైనామా అంత మనస్సు పులకరించేటువంటి ఒక గొప్ప ఆనందానుభూతి ఆ దివ్యమంగళ విగ్రహాన్ని దర్శించినప్పుడు మనకి ఖచ్చితంగా కలుగుతూ ఉన్నది. ఆ స్వామిని చూస్తూ ఉన్నాం. మకుటాంగద మకరకుండల కేయూరహార ప్రలంబ యజ్ఞోపవీతాదులతో అలంకరించుకొని ఉన్నారు ఆ మలయప్ప స్వామి. గరుడ వాహనం స్వర్ణ గరుడ వాహనారూఢాయ అని చెప్పి ఆయన నిత్యము ప్రవరలలో స్వామివారి కళ్యాణోత్సవంలో అర్చక స్వాములు గరుడ వాహనారూఢాయ అని చెప్పి ప్రత్యేకంగా ఆ స్వామిని స్తుతిస్తూ ఉన్నారు. అట్లాంటి స్వర్ణ గరుడ వాహనారు
ఆరూఢం చేసి స్వామి ఈనాడు లక్ష్మీహార లాంఛితుడై చక్కని వస్త్రాలతో మనకి దివ్యాభరణ భూషితుడైనటువంటి మలయప్ప స్వామి వారి యొక్క దర్శనం ఆపీఠాన్ మౌళిపర్యంతం పశ్యత పురుషోత్తమని చెప్పి పాదమున నుండి శిరస్సు వరకు శంఖచక్రాది దివ్యాభరణ భూషితుడైనటువంటి పరమాత్మ యొక్క దర్శనం ఈనాడు మనకు కలుగుతూ ఉన్నది. స్వామివారు చక్కగా పడమటి మాడ వీధిలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఉత్సవం అని అంటేనే అర్థం ఏమిటంటే ఉత్కృష్టం సవం, ఒక గొప్ప యజ్ఞము. ఈ యొక్క ప్రపంచంలో యజ్ఞము చేయటం ద్వారా మాత్రమే పుణ్యఫలాన్ని మనం సముపార్జించుకోవచ్చు. ధర్మాన్ని ఖచ్చితంగా నిలబెట్టడం అని అంటే యజ్ఞము చేయటమే. అటువంటి యజ్ఞము ఏ ఫలితాన్ని అయితే ఇస్తుందో, ఉత్తమమైనటువంటి సోమయాగము ఎటువంటి ఫలితాన్ని ఇస్తుందో, గరుడ వాహనంపై స్వామివారు విహరిస్తుండగా ఆ వాహన సేవలో స్వామివారిని ఎవరైతే అనుగమనం చేస్తారో, స్వామివారి వెనక నడుస్తూ ముందు నడుస్తూ స్వామివారిని ఎవరైతే స్తుతిస్తూ ఉంటారో వారు వేదపాఠక విప్ర సమాభవంతి. వేద పఠనం చేయుచున్నటువంటి బ్రాహ్మణులతో ఆ యొక్క భక్తులందరూ కూడా సమానమని చెప్పి ఆగమ శాస్త్రం చెబుతూ ఉన్నది. ఎటువంటి సంశయము అక్కరలేదు. అంతటి యజ్ఞ ఫలాన్ని ఇవ్వగలిగినటువంటి ఉత్సవంలో అనుగమనం చేయటం కానీ పురోగమనం, ముందు నడవటం వెనుక నడవటం అనేటువంటిది అంతటి ఫలితాన్ని ఇస్తుంది గనకనే ఎంతోమంది ఆ స్వామివారి వాహనానికి నలువైపులా కూడా ఆ స్వామివారితో జయ జయధ్వానాలు చేస్తూ గోవింద గోవింద అనేటువంటి నామాలని జపిస్తూ అనుగమనం చేస్తూ ఉన్నారు. ఆ ఫలితాన్ని పొందుతూ ఉన్నారు. మనం వీక్షిస్తూ ఆ స్వామి తత్వాన్ని తెలుసుకుంటూ ఆ ఫలితాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. పుట్టగనే అపూర్వయుక్తియుక్తుడవై అమరలోకముల నుండి అమృతము తెచ్చితివి. వినత దాస్యము బాబి విష్ణుదాసుడైనావు అన్ని కల్పాలలో వైకుంఠు సేవలో. గరుడ రూపమా గరుడ వాహనమా శ్రీహరి సేవా దీక్ష జ్ఞాన వైరాగ్య పక్ష. గడు దివ్య రూపమా గరుడ వాహనమా. శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు శ్రీ తులసి మాలికలు వరలక్ష్మి హారాలు వనమాలి అదరాల్చి శ్రీనాథుడయ్యాడు. నీ తనువుపై నిలిచి నిఖిలలో కాలు రోజు నీ తనువుపై నిలిచి నిఖిలలో
ఈరోజు ఆషాఢ పూర్ణిమ, గురు పూర్ణిమ, వ్యాస పూర్ణిమ. శ్రీవారికి ప్రతి ఒక్క పూర్ణిమ నాడు గరుడ సేవ నిర్వహించటం గత కొద్ది సంవత్సరాలుగా భక్తుల యొక్క ఇచ్ఛ, శ్రద్ధోత్సవము అని అంటారు దీన్ని. శ్రద్ధావిత్తే యథాయుక్తే యత్ సమ్యక్ శ్రద్ధయా క్రియతే సశ్రద్ధోత్సవో భవేత్ అని అంటారు. అనగా భక్తులు వారి వారి మనస్సంకల్పాన్ని అనుసరించి పరమాత్మకు ఇటువంటి సేవ విశేషంగా జరగాలి అనేటువంటి కాంక్షతో కోరుకుంటే ఆ సేవను నిర్వహించటాన్ని శ్రద్ధోత్సవము అని చెప్పి ఆగమ శాస్త్రం చెబుతూ ఉన్నది. బ్రహ్మోత్సవ సందర్భంలో సంవత్సరానికి ఒక్కమారు ఆ గరుడ వాహనంపై స్వామిని దర్శించటానికి లక్షల కొలది భక్తులు ఈ యొక్క క్రీడాచల అంజనాద్రి వెంకటాద్రి పర్వతంపైకి లక్షల సంఖ్యలో దూసుకొని వస్తూ ఉంటే అంతమంది భక్తులు అక్కడ ఆ స్వామి సేవా భాగ్యము పరిపూర్ణంగా లభించలేక కొంతమంది వెనుగు తిరుగుతున్నటువంటి దృశ్యాలను చూసినటువంటి వారు ప్రతి పౌర్ణమి నాడు కూడా ఆ స్వామిని గరుడ వాహనంపై ఇలా మనం దర్శనమిస్తే ఆ స్వామి ఈ భక్తులందరినీ అనుగ్రహిస్తాడు అని చెప్పి ఆగమ శాస్త్రజ్ఞులను సంప్రదించగా పూర్ణిమ నాడు ఈ సేవ నిర్వహించాలి అని చెప్పి పండితులు సూచించారు. ఎందుకు? విష్ణువుకి ప్రీతికరమైనటువంటి రోజులు విష్ణు పంచక దినములు అనేటువంటి 5 రోజులు విష్ణువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి, అత్యంత ప్రసన్నమైనటువంటి హృదయము కలిగి ఆ స్వామి మనల్ని అనుగ్రహించేటువంటి రోజులు నెలలో 5 ఏర్పడుతున్నాయిట. 1 శ్రవణ నక్షత్రం నెలకి ఒక్కమారు వస్తుంది. ద్వాదశీ తిథి అది శుక్లపక్షములో ఒకమారు, కృష్ణపక్షంలో ఒకమారు వస్తుంది కనుక 2 ద్వాదశులు. ఇక అమావాస్య అది 4, పూర్ణిమ 5. పూర్ణిమ, అమావాస్య అలానే 2 ద్వాదశులు. అలాగే ఈ యొక్క స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి నక్షత్రము స్వామివారి జన్మ నక్షత్రము శ్రవణ నక్షత్రము. ఈ 5 రోజులు స్వామివారికి విశేషంగా విష్ణు పంచక దిన అర్చనము వైశిష్ట్యముగా ఆగమశాస్త్రాలలో చెప్పబడింది. అందున కూడా పౌర్ణమి నాడు ఈ సేవను నిర్వహించటానికి గల కారణం ఏమిటనంటే మన యొక్క మానవుడి యొక్క శరీరము కానీ మానవుడి యొక్క ఆలోచనలు కానీ శుక్లపక్షమందు ఏ ఆలోచనతో అయితే ఒక సంకల్పాన్ని స్వీకరిస్తామో అది తిరిగి తిరిగి పెరిగి పెరిగి పౌర్ణమి నాటికి అది తీవ్ర రూపాన్ని దాలుస్తుంది. మనం పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి పాడ్యమి నాడు మనం సంకల్పం చేసుకొని 15 రోజుల పాటు క్రమంగా మనం పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ప్రార్థన చేయటం ప్రారంభిస్తే అది పౌర్ణమి నాటికి విశేషముగా మారుతుంది. ఎందుకనంటే పౌర్ణమి ప్రకాశ స్వరూపం. చంద్రుడు పరిపూర్ణముగా ఈ పౌర్ణమి నాడు ప్రకాశిస్తాడు. ఈ స్వచ్ఛమైనటువంటి ప్రకాశము మన బయట ఉన్నప్పుడు మనకి ఏదైనా ఒక దృశ్యము కనపడేటప్పుడు ఆ దానిపై ఎంత ప్రకాశముగా ఆ దృశ్యము కనపడితే మన యొక్క కళ్ళు, మన మనస్సు దాన్ని అంత తొందరగా గ్రహించగలుగుతుంది. కనుక అత్యంత ప్రకాశవంతమైనటువంటి రోజు మానవుడిలో ఉండేటువంటి వారి వారి స్వగుణాలు ఉచ్చస్థితికి చేరుకుంటాయి పౌర్ణమి నాడు. అటువంటి పౌర్ణమి నాడు పరిపూర్ణమైనటువంటి భక్తిని హృదయములో నింపుకొని గరుడ వాహనారూఢుడైనటువంటి పరమాత్మను దర్శించినట్లయినా అత్యంత పుణ్యఫలప్రదము అని చెప్పి ఆగమ శాస్త్రజ్ఞులు పౌర్ణమి నాడు ఈ గరుడ సేవను తిరుమలలో నిర్వహించాలని చెప్పి సంకల్పం తీసుకొని గత 10-12 సంవత్సరాలుగా ఈ యొక్క కైంకర్యాన్ని అత్యంత వైభవముగా నిర్వహిస్తూ ఉన్నారు. తదుపరి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మనం అందరం కూడా ఈ యొక్క గరుడ సేవను వీక్షిస్తూ ఆ స్వామి యొక్క వైభవాన్ని, తిరుమలలో జరిగేటువంటి ఆ సేవను నేరుగా చూడలేకపోతున్నప్పటికీ కూడా ఈ యొక్క ప్రసార మాధ్యమం ద్వారా మనం అందరం కూడా వీక్షిస్తూ ఆ దివ్యానుభూతిని మనం అందరం కూడా పొందుతూ ఉన్నాం.
ఈ పౌర్ణమికి ఏ రకమైనటువంటి విశిష్టత ఉన్నదో మనం అర్థం చేసుకున్నాం కదా. ఈనాడు మనలో ఉన్నటువంటి భక్తి భావన ఉప్పొంగగలదు. ఈ భక్తి అనగా ఏమిటి అంటే చక్కగా అవిచ్ఛిన్న తైలధారవత్ స్మృతి సంతతి అన్నారు. ఒక ధారాపాత్రను పైన వేలాడగట్టి అందు నూనె పోస్తే దానికి చిన్న చిల్లు ఉన్నట్లయితే అది ధారగా ఆ నూనె క్రిందకి ఏ రకంగా పడుతూ ఉంటుందో, ఎక్కడ అవాంతరం లేకుండా ఎటువంటి సమస్య లేకుండా ఆ ధారాపాత్రలో ధారగా మధ్యలో త్రెగకుండా ఆ యొక్క నూనె చక్కగా కిందకి పడుతూ ఉంటుందో, ఆ అవిచ్ఛిన్న స్మృతి సంతతి పరమాత్మ మన మనస్సులో నుంచి పక్కకు తొలగకుండా, ఏ క్షణము కూడా ప్రక్కకు తొలగకుండా మన మనస్సులోనే నిలబడేట్టు పట్టుకోవడమే భక్తి. ఎందుకు మనం భజన, ఎందుకు మనం చేసేటువంటి నామ సంకీర్తనలు, ఎందుకు పరమాత్మని మనం నిరంతరం కూడా అనేక రకాలైనటువంటి స్తుతులు స్తోత్రాలు చదవమని చెప్పి మనం ఎందుకు చెబుతున్నాము అని అంటే, ఆ అవిచ్ఛిన్న స్మృతి సంతతి కోసం. మన మనస్సులో పరమాత్మ యొక్క తత్వము నామంగా కానీ రూపంగా కానీ నిరంతరము కూడా నెలకొనే ఉండాలి అనేటువంటి భావనతో పెద్దలు మనకి భక్తిని ఏర్పాటు చేశారు. పరమాత్మ భక్తి యోగాన్ని బోధించారు. ఆ భక్తి యోగము ద్వారా పరమాత్మని అందిపుచ్చుకోవచ్చు. భక్తి అనంటే పట్టుకొనుట అనేటువంటి అర్థము కూడా ఉన్నది. అనంటే ఎవరైతే పరమాత్మ తత్వాన్ని నేను శేషుడను, పరమాత్మ శేషి, ఆభూత సంప్లవే ప్రాప్తే ప్రలీనే ప్రకృతౌ మహాన్ ఏకస్తిష్టతి విశ్వాత్మ సతు నారాయణ ప్రభు. ఈ సమస్త పంచభూతాలు మనకు కనిపించేటువంటి ఈ భూమి, ఈ యొక్క నీరు, ఈ యొక్క అగ్ని, ఈ యొక్క వాయువు, ఈ ఆకాశము కూడా మొత్తము లయమై ఒక త్రికోణాకృతిలో మారి పరమాత్మ యొక్క హృదయములోకి అది చేరిపోతుందిట. మొత్తము కూడా లయమై ఒక్కటే మిగులుతున్నది. ఎవడు ఏకాకృతిండై వెలుగు అన్నాడు పోతన కవి. ఒక్కడు, ఆ ఒక్క తత్వము మిగిలిపోతుంది. ఆయన శేషి, ఆయనే మిగులువాడు, ఆయనే మనకు గమ్యము. ఆయనని చేరుకోవడమే ఈ యొక్క మానవ జన్మ లక్ష్యము. పునః పుట్టడం కాదు. నవా మా నవా, నాకు కొత్తది వద్దు. నవ అంటే కొత్తది, నూతనమైనది అని అర్థం అన్నమాట. నవ వస్త్రం అంటే కొత్త వస్త్రము అని అర్థం. మానవ కొత్త వద్దు అంటున్నాడు. జన్మ జన్మలు పునః పుట్టడం, పునః కష్టసుఖాలను అనుభవించటం, అనేక రకాలైనటువంటి శారీరక బాధలు, మానసికమైనటువంటి బాధలు, ఆత్మ సంబంధమైన తాపత్రయమని చెప్పి శాస్త్రము చెబుతుంది. ఆది దైవిక తాపం, ఆది భౌతిక తాపం, ఆధ్యాత్మిక తాపం అనేటువంటి 3 తాపాలలో పడి ఈ మానవుడు అనేక రకాలైనటువంటి కష్ట నష్టాలను ఓరుస్తూ ఇక్కడ జీవనం చేయడం కంటే అనిర్వచనీయమైన ఆ పరమసామ్యాన్ని యదా నద్యః స్యందమానా సముద్రే అస్తంగచ్చంతి నామరూపే విహాయ తదా విద్వాన్ పుణ్యపాపాద్విముక్తః నిరంజనం పరమం సామ్యముపైతి అని చెప్పి ఉపనిషద్వాక్యము మనకి కంఠరవంగా ఘోషిస్తూ ఉన్నది. అనగా ఎవరైతే ఇక్కడ ఈ శరీరంలో ఉండి అనేక రకాల కష్టాలు పడుతున్నటువంటి వాడు ఎప్పుడైతే ఆ పరమాత్మ తత్వాన్ని అవగతం చేసుకొని ఇటువంటి పౌర్ణమి లాంటి సందర్భాలలో ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని మనస్సులో నింపుకొని ధ్యానిస్తూ ఎవరైతే పూజిస్తారో వారు ఆ పరమాత్మకు అత్యంత సమీపానికి చేరుకొని ఆ దివ్యానందాన్ని పొందుతారు అని చెప్పి శాస్త్రము చెబుతూ ఉన్నది. ఆ ఆనందాన్ని మనం స్వీకరిద్దాం, తరిద్దాం. జగదీశ్వరుడు వచ్చెను, జగదీశ్వరుడు వచ్చెను.
వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనికి గగన పథంబున ఖగరాజు పైనికి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా సురలు వెరగునొందగా సమస్త ఖేచరులు సంతసమొందగా తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నీందగ జగదీశ్వరుడు వచ్చెను తరుణితో మురియుచు వన పారిజాతాఖ్య తరువు వాసన దిగంతరముల నిందగ జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను కనకచేలము మెరయ సర్వాంగములను భూషణములురయ కనకచేలము మెరయ సర్వాంగములను భూషణములురయ మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను మినమిన మెరసేటి మెరుపులతో నీల వనదము దిగజారి వచ్చనోయని నట్లు జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు గురు శేషాచలవాసుడు నృసింహుడు తరిగొండ పురధాముడు పరవాసుదేవుడు భవ్య ప్రభావుడు పరమ పవిత్రుడు పంకజనేత్రుడు జగదీశ్వరుడు వచ్చెను
వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను ఖగరాజు పైనికి గగన పథంబున ఖగరాజు పైనికి గగన పథంబున నెగసి సురేంద్రుని నగరములో జొచ్చి జగదీశ్వరుడు వచ్చెను సత్యకు పారిజాతమును కొని తెచ్చెను జగదీశ్వరుడు వచ్చెను కటిసు ఘటితహస్తం కాలమేఘాభిరామం కమలమదహరాక్షం పద్మయా వీక్షమాణం ప్రణతమునిజనైస్థం ప్రాప్యమప్రాప్యమానం నమత భవభయోహం ప్రాంజలిర్వేంకటేశం. ఆ పరమాత్మను గరుడ వాహనారూఢుడై మనం వీక్షిస్తూ ఉంటే ఆ పరమాత్మ అలా విహరిస్తూ గరుడ వాహనంపై శాస్త్రంలో చెప్పబడినట్టుగా ఋగ్యజు సామాధర్వణ వేదాన్ పఠంతోనుగచ్చేయు. భాషాస్తోత్రాదులు ఋగ్యజు సామాధర్వణ వేదములన్నీ కూడా ఆ వాహనము యొక్క ముందు భాగమున వెనుక భాగమున చక్కగా ద్రవిడ వేదాన్ని ఆ యొక్క జియంగారులందరూ కూడా దివ్య ప్రబంధాన్ని చక్కగా పఠిస్తూ వేద పండితులందరూ కూడా ఋగ్వేద యజుర్వేద సామవేద అథర్వణ వేద ఇతిహాస పురాణ ప్రబంధాది విశేషాలన్నిటినీ కూడా పఠిస్తూ వాహనం వెనుక వైపు అందరూ కూడా ఎంతటి మహోగ్రమైనటువంటి విషయం ఇది, ఎంతో గొప్పదైనటువంటి విషయము. శాస్త్రములో అన్ని రకాలైనటువంటి వారు కూడా ఈ యొక్క ఉత్సవంలో వారి వారి పాత్రను చక్కగా నిర్వర్తించుకుంటూ ఉంటారు గనుకనే ఇది ఉత్తమమైనటువంటి యజ్ఞముగా ఆగమ శాస్త్రంలో ఒక ఉత్సవాన్ని చెప్పబడింది. ఈ ఉత్సవము ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు చూడండి ఎంతోమంది ఈనాడు ఈ ఉత్సవం జరుగుతూ ఉంటే కొన్ని వేల మంది ఈ ఉత్సవం కోసం వెనుక పనిచేస్తూ ఉన్నారు. ఆ ఉత్సవంలో అర్చక స్వాములు ఆ స్వామిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. భక్తులందరూ కూడా దర్శనం కోసం అక్కడికి వేచి ఉన్నారు. ఎంతోమంది భక్తులు దీని కొరకు కొండకు పయనమై వెళ్ళారు. ఎంతోమంది భక్తులు ఆ స్వామిని దర్శించి తరించాలనేటువంటి భావనలతో ఆ 4 మాడవీధులలో స్వామిని అనుసరిస్తున్నారు. ఆ దీపాలు పట్టుకునేటువంటి వాళ్ళు, భజంత్రీలు, మేళగాళ్ళు, ఎంతోమంది నాట్యము చేసేవాళ్ళు, కళాకారులు వారి వారి నృత్య రీతులను ప్రదర్శిస్తారు. ఇంతమంది ఎంతో చక్కగా పనిచేస్తే ఈ యొక్క ఉత్సవం అనేటువంటిది అత్యంత వైభవంగా జరుగుతున్నది. మరి మనలో ఉన్నటువంటి సంపద, మనం పోగు చేసుకున్నటువంటి ధనధాన్యములన్నీ కూడా భగవత్పరం చేస్తూ నిజమైనటువంటి ఆనందదాయకమైనటువంటి మనకి జన్మరాహిత్యాన్ని కలుగజేసేటువంటి ఏ విశేషాలైతే ఉంటాయో భగవత్ తత్వభూతములైనటువంటి సేవలు ఏవైతే ఉంటాయో వాటిలో మనం ఉంచటం ద్వారా, వాటికి మనం సహాయపడటం ద్వారా, త్రోత్పట్టం ద్వారా నిజమైన సేవ మనందరం కూడా చేయవచ్చు. చాలామందిలో ఉన్నటువంటి అభిప్రాయం ఆలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి మనం ఏదో సమర్పించటం దేనికి, ఎక్కడో ఉన్నటువంటి పేదవాళ్ళకి మనం ఏదో ఒకటి సమర్పించినట్లయితే అది నిజంగా ఉన్నతమైనటువంటి ఫలితాలని అనుగ్రహిస్తుంది కదా అనుకుంటారు. కానీ చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం వారు చేసేటువంటి అనేక మరి భక్తులకు కాదు సామాన్య ప్రజలందరికీ కూడా చేసేటువంటి అనేక సేవలు మనం చేస్తున్నటువంటి ఆ భక్తులందరూ కలిసి చేస్తున్నటువంటివే అని మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. భక్త మహాశయులెల్లరూ కూడా స్వామివారి యొక్క వైభవాన్ని వీక్షించటానికి, స్వామివారి వైభవం నిత్యము ఇలాగే కొనసాగటానికి మనందరం కూడా తిరుమలకి ఏతించి ఆ స్వామివారి యొక్క వైభవం ఇలాగే కొనసాగే విధంగా, ఇంత వైభవంగా ఆ స్వామివారికి నిరంతరం అన్నీ జరిగే విధంగా మనం
మన యొక్క సేవా భాగ్యాన్ని మనం అక్కడ కలగజేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి. పుష్కరిణి హారతి జరుగుతూ ఉన్నది. అర్చక స్వాములు పుష్కరిణాధిష్ఠుడైనటువంటి దేవతకు చక్కగా మంగళ నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు, నక్షత్ర నీరాజనాన్ని సమర్పిస్తూ ఉన్నారు. వికనుసుల వారి సన్నిధి దానికి ఎదురుగ్గా ఉంటున్నది. ఈ వికనసుడు అనేటువంటి ఒక మహాముని ఈ యొక్క వైఖానసం అనేటువంటి ఒక దివ్య భగవచ్శాస్త్రాన్ని స్వామివారి ఉదయము నిద్రలేచినది మొదలు రాత్రి ఏకాంత సేవ వరకు, సుప్రభాతము మొదలు ఏకాంత సేవ వరకు కూడా ఆ యొక్క స్వామివారి యొక్క నిత్య కైంకర్యములు, నిత్యోత్సవ, మాసోత్సవ, పక్షోత్సవ, సంవత్సరోత్సవాది వివిధ కైంకర్యములన్నీ కూడా ఏ విధంగా నిర్వహించాలి అనేటువంటి విషయాలని సమగ్రంగా తన శిష్యులైనటువంటి భృగువు, మరీచి, అత్రి, కశ్యపులను నలుగురు ఋషులకు వివరించగా వారు ఈ యొక్క శాస్త్రాన్ని చక్కగా నిర్మించి ఈ యొక్క అర్చకులందరికీ కూడా ఆ పరంపరగా ఎన్నో వంశాల తరబడి ఆ స్వామిని క్రింద నుండి మెట్ల దారిలో నడిచి వెళ్ళి అర్చించుకుంటూ ఆ స్వామికి కైంకర్యమును నిర్వర్తిస్తూ ఈనాడు ఇంత దివ్య శోభతో కోట్లాది మంది భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 100 కోట్లకు పైగా హిందూ భక్తులందరికీ కూడా ఆ స్వామి కొంగు బంగారమై నేడు ఈ తిరుమల కొండపై ఆరాధనలు ఈ శాస్త్రం ద్వారా అందుకుంటూ మనల్నందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఆ శాస్త్రమందు చెప్పబడ్డటువంటి భగవత్ తత్వజ్ఞానము అనిర్వచనీయము, అత్యద్భుతము. అది దానిని మనం ఆ పరమాత్మ యొక్క విగ్రహంతో మమేకమవడం ద్వారా భక్తియోగమైనటువంటి దివ్య జీవనాన్ని ఏ రకంగా చేయవచ్చో ఆ శాస్త్రము మనకి చెబుతూ ఉన్నది. ఒక భక్తుడు పరమాత్మను ఏ రకంగా చేరుకోవాలి, ఆ పరమాత్మ తత్వాన్ని, తనలో ఉన్నటువంటి పరమాత్మ తత్వాన్ని, సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ తత్వాన్ని ఏ విధంగా గుర్తించి అందిపుచ్చుకోవాలో ఈ వైఖానసం అనేటువంటి భగవచ్శాస్త్రము సమగ్రముగా వివరిస్తూ ఉన్నది. అటువంటి విశేషాలని అవగతం చేసుకున్నటువంటి అర్చక స్వాములు అక్కడ నియుక్తులై స్వామికి నిత్యము కూడా కైంకర్యమును నిర్వర్తిస్తూ ఉన్నారు. ఆ భాగ్యము మనం ప్రత్యక్షంగా వీక్షించేటువంటి భాగ్యం మనకు కలుగుతూ ఉన్నది.
శిష్టపాలక గోవింద కష్ట నివారక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోపీలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ శ్రీ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మధుసూదన హరి గోవింద మహిమ స్వరూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద మత్స్యకూర్మ గోవింద వరాహ నృసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ